బ్రేకింగ్ చూస్తున్న మూడోసారి గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఫుల్ జోష్ పెంచారు. ఇక తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలన్నీ చక్కర్లు కొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా కేసీఆర్ దూసుకెళ్తున్నారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మానకొండూరు, స్టేషన్ గన్పూర్, నకరికల్, నల్గొండ బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా వరంగల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. మూడోసారి గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఫుల్ జోష్ పెంచారు. ఇక తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలన్నీ చక్కర్లు కొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా కేసీఆర్ దూసుకెళ్తున్నారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మానకొండూరు, స్టేషన్ గన్పూర్, నకరికల్, నల్గొండ బహిరంగ సభల్లో ఆయన పాల్గొనున్నారు. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా వరంగల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మూడోసారి గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఫుల్ జోష్ పెంచారు. ఇక తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలన్నీ చక్కర్లు కొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా కేసీఆర్ దూసుకెళ్తున్నారు. ఇవాళ 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. మానకొండూరు, స్టేషన్ గన్పూర్, నకరికల్, నల్గొండ బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా వరంగల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. హరిప్రసాద్, ఈరోజు సీఎం కేసీఆర్ అయితే 4 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయన కూడా పర్యటించనున్నారు. ఈ ఇద్దరి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరైతే పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ పెంచారు ఎన్నికల ప్రచారానికి సంబంధించి. దాంట్లో భాగంగానే సుడిగాలి పర్యటనలో భాగంగా పెద్ద పెద్ద బహిరంగ సభలు అదేవిధంగా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఈ రోడ్ షోలో అదేవిధంగా సభలలో పాల్గొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ 2 సభలలో పాల్గొంటున్నారు. ఒకటి నకరికల్, అదేవిధంగా ఇంకొకటి నల్గొండ. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆయన ప్రజాశీర్వాద సభలు పూర్తయ్యాయి. దీంతో పాటు సాయంత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, వెలుగొండ, మిర్యాలగూడ, ఈ యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి, వెలుగొండకు సంబంధించి భువనగిరి పైలశేఖర్ రెడ్డికి, అదేవిధంగా మిరావుడకు సంబంధించి ఎమ్మెల్యే భాస్కర్ రావుకి మద్దతుగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఇక కేసీఆర్ కు సంబంధించి మాత్రం నగరికల్లో ప్రజాశీర్వాద సభ అంటే మానకొండూరు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నగరికల్ ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు మొదటగా. ఆ తర్వాత సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ముఖ్యంగా మొత్తానికైతే ఇప్పటికీ 3 సార్లుగా అంటే మొదటి దఫా, 2వ దఫా, 3వ దఫాకి మొత్తం అన్ని జిల్లాలు కంప్లీట్ అయ్యేటట్టుగా కూడా వాళ్ళు షెడ్యూల్ రూపొందించుకున్న షెడ్యూల్ ప్రకారం మొత్తం ప్రజా ఆశీర్వాద సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా వరంగల్ తదితర ప్రాంతాలలో మాత్రం సభలలో పాల్గొంటున్నారు. అంటే కేవలం ఏదైతే ప్రచారానికి ఇప్పటి నుంచి కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నది. ఈ రోజు తీసేస్తే కేవలం 7 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ 7 రోజులు కూడా మొత్తం ఇటు అభ్యర్థులకు మద్దతుగా అదేవిధంగా కార్యకర్తలలో జోష్ నింపడానికి, ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు మరోసారి తెలియజేయడానికి మాత్రం ఇరు పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆ కార్యకర్తల్లో జోష్ నింపడానికి మాత్రం, అదేవిధంగా వారు ఏం చేయబోతారని ఇత్యాది అంశాలు ప్రజలకు చెప్పడానికి మాత్రం చాలా షెడ్యూల్ చాలా స్పీడ్ గా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం అంటే ఉదయం కంటిన్యూస్ గా అంటే మధ్యాహ్నం వరకు నగరికల్ వస్తారు. మధ్యాహ్నం నుంచి 4 గంటల వరకు నల్గొండ ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఒకవైపు ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటున్న సందర్భంలోనే అటు ఒలిగొండ అదేవిధంగా భువనగిరికి సంబంధించి కేటీఆర్ రోడ్ షో ఉంటుంది. ఆ తర్వాత నైట్ మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్ షో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కాకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ సభ కావడంతో మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 నియోజకవర్గాలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసు బందోబస్తును కూడా పిలిపించుకుని మరి వాళ్ళు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సభల ద్వారా ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ఇప్పటికే 2 సార్లు పార్టీని గెలిపించారు. 3వసారి ఆశీర్వదిస్తే ఇంకా ప్రత్యేకమైన డెవలప్మెంట్ చేస్తామనే ఒక భరోసా ప్రజలకు ఇవ్వాలన్న నేపథ్యంలో మాత్రం ఈ ప్రజా ఆశీర్వాద సభలు మాత్రం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మరోవైపు 2 సార్లు అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు టీఆర్ఎస్ కు 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పర్యటన కూడా చాలా ఇంపార్టెంట్ నెలకొని ఉన్నది. యాజ్ ఏ పిసిసి అధ్యక్షుడిగా ఆయన కూడా
కార్యకర్తలు అదేవిధంగా ప్రజలకు భరోసా ఇవ్వడానికి మాత్రం ఆయన పర్యటనలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇంకా కొద్ది రోజులే కేవలం 7 to 8 days ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ అగ్రనేతల పర్యటనలు మాత్రం కొంత ఇంపార్టెంట్ గా మారాయని కూడా చెప్పవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.